స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 2 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం నెరవేరుతుంది. సామరస్య ధోరణితో పనిచేస్తే అంతా మంచి జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితం ఉంది. సుఖ సౌఖ్యాలున్నాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అభిష్ట సిద్ధి కలుగుతుంది. శక్తివంచన లేకుండా పని చేయండి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో సౌమ్య సంభాషణతో సత్ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. శ్రేయోభిలాషుల సూచనలు పనిచేస్తాయి. శత్రుపీడ తొలుగుతుంది. సమస్యలకు చక్కని పరిష్కారం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలున్నాయి. ఒక కీలక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవబలం ఉంది. ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదర సోదరీలతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళన తగ్గిపోతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొన్ని పనులు అంతిమ వేగంతో పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలుండొద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులు కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. ఇక కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అవుతాయి. దూరపు బంధువులు ఇంటికొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమించాలి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధర్మం కాపాడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండడానికి మాంసంతో సంబంధం ఉన్న వస్తువులను వదిలివేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.